హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏపీ డీసెట్ పార్ట్ ఏ సోషల్ క్విక్ రివిజన్ డే 8. ప్రీవియస్ డే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇంకా ఎవరైతే చూడలేదో చూసేయండి. కానీ మీరందరూ కామెంట్ బాక్స్లో రెస్పాండ్ అవటం చూసి చాలా సంతోషం వేసిందండి. మీ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మాకు తెలుస్తుంది ఇంతమంది స్టూడెంట్స్ వీడియోస్ని కంటెంట్ని లైక్ చేస్తున్నారు, అలాగే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది మాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మాకు ఇంకా ఎక్కువ వీడియోస్ కంటెంట్ని గ్యాదర్ చేయాలనే ఇంట్రెస్ట్ని కూడగడుతుంది. సో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ వీడియో ఎండింగ్లో ఇస్తే పోస్ట్ చేయండి కామెంట్స్ బాక్స్లో. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళ వీడియోలో బిట్స్ చూద్దాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది 1946లో వచ్చింది. ప్రావిన్సెస్ ఆర్ ఏరియాస్ అండర్ బ్రిటిష్ రూల్. అండర్ బ్రిటిష్ రూల్లో ఉన్న ప్రావిన్సెస్ ఎంతమందిని ఎలెక్ట్ చేశాయి? 292 మెంబర్స్ని ఎలెక్ట్ చేశాయండి. ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఎంతమందిని నామినేట్ చేశాయి? 93 మందిని ప్రిన్స్లీ స్టేట్స్ నామినేట్ చేశాయి. టోటల్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎంతమంది అయ్యారు? 389. ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో టోటల్ 389 అయ్యారండి. అమాంగ్ 389, 26 అనేవాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి వచ్చారు. 9 మెంబర్స్ అనేవాళ్ళు ఉమెన్ అండి. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరండి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయనే. అలాగే అయితే నాకు కామెంట్స్లో చెప్పండి, ఎప్పుడు క్యాబినెట్ మిషన్ ప్లాన్ కోసం ఎలక్షన్స్ జరిగాయి అనేది పోస్ట్ చేయండి. ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇండిపెండెన్స్ తర్వాత 2 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్గా విడిపోయింది. ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఇంకోటి పాకిస్తాన్. పాకిస్తాన్కి ప్రెసిడెంట్ ముహమ్మద్ అలీ జిన్నా గారు అయితే ఇండియాకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ద క్యాబినెట్ మిషన్ హ్యాడ్ ఎవరెవరు ఉన్నారు క్యాబినెట్ మిషన్ ప్లాన్లో? లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. వీళ్ళ ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళ పేర్లలో ఒక్కొక్క పేరు గుర్తుపెట్టుకోండి. లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని డ్రాఫ్ట్ చేసింది ఎప్పుడు, అడాప్ట్ చేసింది ఎప్పుడు, ఆ డేట్లు గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాన్స్టిట్యూషన్ హ్యాడ్ 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్. మొదట 315 ఉండేయండి, తర్వాత 395 అయినాయి, 8 షెడ్యూళ్ళు, 22 పార్ట్లు. కాన్స్టిట్యూషన్ డే ఆర్ సంవిధాన్ దివస్ అంటారు 26 నవంబర్ అండి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టుక్ టైం ఎంత? 2 years 11 months 18 days. రైట్ టు ప్రాపర్టీ అనేది డిలీట్ చేస్తారండి ఫండమెంటల్ రైట్స్ నుండి. దేని ప్రకారం? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. సో ఈ అమెండ్మెంట్స్ ఏవైతే జరిగాయో అవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి వేళ్ల మీద కౌంట్ చేసానే ఉంటాయి. ఉండటానికి చాలా ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్వి కొన్నే ఉంటాయి. సో అలాంటివి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ట్వెల్త్ బిట్ అండ్ 14th బిట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ ఉన్నాయి, అలాగే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎంత టైం పట్టింది కాన్స్టిట్యూషన్ రాయటానికి. సో 16th బిట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ అంటారు కదండి, అది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? 12th October 2005. రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ మేడ్ ఏ అమెండ్మెంట్ ప్రకారం? 86th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. ఆర్టికల్ 21A అనేది కొత్తగా అమెండ్మెంట్ ప్రకారం మళ్ళీ జాయిన్ అయింది. దాని ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే దీని ప్రకారం 6 to 14 years పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదే ఇప్పుడు ఫోర్స్లోకి వచ్చిందంటే April 1st 2010. పార్లమెంట్లో 2009లో పాస్ చేశారండి. 2010లో కంపల్సరీగా ఫోర్స్లోకి వచ్చింది. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఆర్టికల్ 51A ప్రకారం, పార్ట్ 4A 42nd అమెండ్మెంట్ ప్రకారం 1976లో తీసుకోబడ్డాయి. టేకెన్ ఫ్రమ్ రష్యన్ కాన్స్టిట్యూషన్. ఆ 51A ఆర్టికల్, పార్ట్ 4A, 42nd అమెండ్మెంట్ అనేవి ఇంపార్టెంట్. విచ్ ఆర్గాన్ రిఫర్స్ టు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్? లెజిస్లేచర్. అయితే మరి ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటో కామెంట్స్లో పోస్ట్ చేయండి.
లెజిస్లేచర్ అనగానే ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్, అది కీ టర్మ్ అండి. మరి జ్యుడిషియరీ అంటే సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అంటారు. అయితే మీరు కామెంట్స్లో పెట్టండి ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి. ద వర్డ్స్ సోషలిస్టిక్, సెక్యులర్ వర్ యాడెడ్ టు ది ప్రియాంబుల్ ఇన్ 1976 త్రూ 42nd అమెండ్మెంట్. ఇందాకలు కూడా దీని మీద ఒక బిట్ వచ్చిందండి, ఒకసారి చెక్ చేసుకోండి. సావరెనిటీ అంటే ఏంటి? కంప్లీట్ పవర్ టు టేక్ డెసిషన్స్ ఇన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మ్యాటర్స్ అని. సోషలిజం అంటే సోషల్ జస్టిస్ ఇవ్వటం అండి. అంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఇన్ఈక్వాలిటీస్ని తీసివేయటమే సోషలిజం. సెక్యులరిజం అంటే రిలీజియన్కి సంబంధించింది, అన్నీ ఈక్వల్ అని. డెమోక్రసీ అంటే గవర్నమెంట్ రన్ బై రిప్రజెంటేటివ్స్ ఎలెక్టెడ్ బై పీపుల్. రిపబ్లిక్ కింద ఏమేమి వస్తాయి? జస్టిస్, లిబర్టీ, ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్. ఫెడరలిజం అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ. అయితే నాకు చెప్పండి, విచ్ పార్ట్ కంటైన్స్ ఫండమెంటల్ రైట్స్? ఏ పార్ట్లో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి? మీరు ఒక్కసారి ఫండమెంటల్ రైట్స్ నంబర్స్ అనేవి చెక్ చేసుకోండి. అది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, కానీ ఈ బిట్సే చెప్పరు. సో నేను అందుకని బిట్స్ మీదే చేశానండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.